ఇప్పుడు మనం తినే ఆహారం వల్లనే మలబద్ధకం వస్తుంటుంది. ఎందుకంటే వేళ తప్పి తినడం. అంటే సరైన టయానికి తినకుండా మనం ఒకరోజు 2 గంటలు, ఒకరోజు 3 గంటలు, ఒకరోజు 4 ఇట్లా అంటే క్రమ పద్ధతి లేకుండా తినడం వల్ల కూడా మలబద్ధకం వస్తుంది. ఎందుకంటే జీర్ణశక్తి కాదు. దీనికి మీకు చిట్కా వైద్యం చాలా సింపుల్. శొంఠి ఇంత ముక్క మెత్తగా దంచాలి. అంత 10 గ్రాములంత బెల్లం అందులో కలిపి దంచాలి. పొద్దున్న పరగడుపునే ఆ మిశ్రమం తినేయాలి. ఈ రకంగా మీరు ఒక 10 రోజులు 20 రోజులు తినండి. మలబద్ధకం ఉండదు, గ్యాస్ ట్రబుల్ ఉండదు, తర్వాత జీర్ణశక్తి పెరుగుతుంది, ఆకలి పుడుతుంది, ఫ్రీ మోషన్ అవుతుంది. ఇన్ని మేలు జరుగుతుంది. దానివల్ల ఏమి లేదు. శొంఠి కొమ్ము ఇంత బెల్లం కలిపి దంచి తినడమే చాలా ఈజీ. లేదా దానికి కూడా మీరు అది కష్టమైపోతే మీరు మా దగ్గరికి వస్తే మందులు ఇస్తాం. కాబట్టి మీరు ఇంట్లో చేసుకోవచ్చు. అందరూ ఎవరికి వాళ్ళు చేసుకొని తినచ్చు. గ్యాస్ ట్రబుల్ ఉండదు, జీర్ణశక్తి పెరుగుతుంది, ఫ్రీ మోషన్ అవుతుంది, అన్ని విధాల మేలు, ఆరోగ్యం బాగుంటుంది. పులిపిళ్ళు ఇప్పుడు అక్కడక్కడ 1, 2 అంటే దానికి ఏదో చిన్న చిట్కా వైద్యం చేసుకోవచ్చు. కానీ ఎక్కువ పులిపిళ్ళు వస్తే పచ్చి మిరపకాయలు ఉన్నాయి కదా, ఆ మిరపాకు చెట్టు ఆకు తెచ్చి దంచి దాని పసరు ఈ చెవులో పిండాలి. 3 రోజులు 2-3 చుక్కలు పిండాలి రోజు. ఈ పులిపిళ్ళన్నీ ఎక్కువ ఉంటే మాయమైపోతాయి, ఇక మళ్ళీ రావు. ఆ చెవులో పిండడమే. లేదా 1, 2 ఉంటాయి కదా. ఇప్పుడు కొద్దిగా మహాద్రావకం అని మన ఇక్కడ కంసాలి దగ్గర ఉంటుంది, తేజాపు అంటారు దాన్ని. ఆ తేజాపు కొద్దిగా వాళ్ళని అడిగితే ఇస్తారు. తేజాపు ఒక చుక్క దానికి కొద్దిగా ఆ కొసను ముట్టిస్తే క్షణంలో కాలిపోతుంది పులిపిడి, తర్వాత ఉండదు. అలాగే మళ్ళీ కాండ్లో ఆనీళ్ళు వస్తాయి. ఇప్పుడు సిటీలో అంటే తక్కువ, ఊర్లలో ఎక్కువ ఆనీళ్ళు పెరుగుతుంటాయి కాళ్ళల్లో, ఆని అంటారు. అది ఉన్నవాడు కూడా నడవడం చాలా కష్టం. దానికి కూడా చిన్నగా బ్లేడ్తో పైన కోసి తోలు తీసేసి ఈ మహాద్రావకం తేజాప్ ఒక చుక్క దాంట్లో వదిలితే చాలు, దాంట్లో ఉన్న పురుగు చచ్చిపోతుంది, క్రిమి. తర్వాత అటువంటి బాధ ఉండదు. కాబట్టి దాంట్లో చాలా ఉపయోగం. ఇట్లా 1, 2 ఈ ముఖం మీద ఎక్కడైనా ఉంటే అది అట్లా ముట్టిస్తే చాలు, అగ్గిపుల్లతో ముంచి అట్లా ముట్టిస్తే అప్పటికప్పుడు కాలిపోతుంది. లేదా ఎక్కువ ఉంటే మాత్రం ఈ మిరపాకు పసరు 2 చెవుల్లో పోస్తే అది ఎక్కడెక్కడ మాయమైపోతాయి. చాలామందికి జుట్టు ఊసిపోవడం ఇప్పుడు సహజం అయిపోయింది. ఎందుకంటే ఎక్కువ ఆలోచనలు, తర్వాత మనుషులకు లేనిపోని అన్ని అలవాట్లు, వీటి వల్ల ఈ వెంట్రుకలు బలం ఉండదు, బలం లేక పోతుంటాయి. దీనికి ఎక్కువ మంది డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే బాదం పిస్తా ఇలాంటివన్నీ డ్రై ఫ్రూట్స్ ఒక 5-6 ఐటమ్స్ కలిపి తింటే వెంట్రుకలు బలం వస్తుంది, వెంట్రుకలు రాలిపోక ఉంటుంది. కానీ ఇంకా మీరు చేసుకోవాలంటే నల్ల ఉమ్మెత్తు ఆకు తెచ్చి దంచి బాగా దాన్ని నువ్వుల నూనెలో బాగా మసలపెట్టాలి. మసలపెట్టిన తర్వాత దింపి చల్లార్చి దాన్ని ఫిల్టర్ వడగట్టాలి. వడగట్టి సీసాలో పెట్టుకొని ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకుంటే ఈ చుండ్రు, ఈ సోరేసిస్, తలకు పట్టింది, ఇవన్నీ పోతాయి. వెంట్రుకలు రాలిపోవు, ఇంకా పెరుగుతాయి. వెంట్రుకలు పెరుగుతాయి, జుట్టు పెరుగుతుంది, కానీ రాలిపోవు. కాబట్టి ఆ రకం మీరు చేసుకోవాలైతే చేసుకోండి. లేదా మా దగ్గరికి వస్తే ఆయిల్ ఇస్తాం రాసుకోవడానికి. మీరు ఆయిల్ కొనుక్కొని మీరు రాసుకోవచ్చు. లేదా మీరు చేసుకుంటే మీరు ఇంట్లో అందరు రాసుకోవచ్చు, పిల్లలు పెద్దలు అందరికీ రాయొచ్చు. తర్వాత తెల్ల వెంట్రుకలు తొందరగా రావు ఏజ్డ్ వాళ్ళకు ఆ ఆయిల్ రాసుకుంటే, అది కూడా ఒక ప్లస్ పాయింట్. కాబట్టి నల్ల ఉమ్మెత్తు ఎక్కడెక్కడ ఉంటాయి, అక్కడెక్కడ ఊర్లలో ఎక్కువ ఉంటుంది. అటువంటి ఆకు తెచ్చి నువ్వుల నూనెలో మసాలా పెట్టి అది జాగ్రత్త పెట్టుకొని ఆయిల్ యూజ్ చేయాలి. చేస్తే మీకు తెల్ల వెంట్రుకలు రావు, రెండోది ఉన్న జుట్టు రాలిపోదు, ఇంకా అదనంగా పెరుగుతాయి. అదొకటి. ఇంకా అసలు బోల్డెడ్ మొత్తం
ఎంట్రుకలు మొత్తం ఏమి ఉండవు అనుకో, వాళ్ళు ఏం చేయాలి? తెల్ల గురిగింజ ఆకు, తెల్ల గురిగింజ ఆకు తెచ్చి మెత్తగా నూరి రోజు పట్టించి గుడ్డ చుట్టుకోవాలి నెత్తికి. పొద్దున్నే లేచి కుంకుడుకాయ కానీ చీకాయ కానీ ఆ నీటితో స్నానం చేయాలి. దాంతో చేస్తే మీకు బోల్డెడ్ అసలు ఎంట్రుకలే లేని వాళ్ళకి కూడా ఎంట్రుకలు వస్తాయి. అది చేయగలిగితే చేసుకోండి. తెల్ల గురిగింజ ఆకు. కాబట్టి అనేకమైన విధాలు ఈ పుస్తకంలో మేము ఎన్ని రాసాం మేము. ఆ పుస్తకం తీసుకొని మీరు పుస్తకం చదువుకుంటే మీకు డాక్టర్తో అవసరం లేదు. మీరే ఇంట్లో అన్నీ మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు పూర్వం పెద్దవాళ్ళు చాలామందికి అన్నీ ఒక్కొక్క ఇంట్లో కొంతమంది కొన్ని కొన్ని తెలిసేటివి. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, తర్వాత వినడానికి ఓపిక లేదు, తీరిక లేదు. కాబట్టి అంత మెకానికల్ లైఫ్ అయిపోయింది. కనుక ఇవన్నీ ఆలోచన చేసుకొని మీరు ఆ పుస్తకంలో విషయాలు మీరు వాడుకోవచ్చు. రెండోది చిట్కా వైద్యం ఆయుర్వేదం గురించి తెలుసుకోండి. ఆయుర్వేదం తెలుసుకొని అనుభవం ఉన్న ఆయుర్వేద వైద్యం దగ్గరికి పోతే ఏదైనా మీకు చెప్పగలుగుతాడు, మీకు వైద్యం చేయగలుగుతాడు. కాబట్టి మీరు ఆయుర్వేదం తెలుసుకొని ఆయుర్వేద నమ్మకంతో మీరు వాడుకుంటే మీకు అన్ని విధాలా మీకు ఆరోగ్యంగా ఉంటారు, ఆరోగ్యం ఉంటుంది, పిల్ల పాపలతో సంతోషంగా ఉంటారు. తర్వాత చాలామందికి కళ్ళు తొందరగా అద్దాలు వచ్చేస్తాయి. ఇప్పుడు జనాలకు తినే ఆహారం వల్ల కూడా ఎక్కువ ఈ కంటి చూపులన్నీ తగ్గిపోతున్నాయి. కాబట్టి దీనికి మూలిక చికిత్స ఒక్కటే, తెల్ల గలిజేరు గుర్తుంచుకోండి. ఆకు మనం పప్పులు వేసుకొని తినచ్చు. పూర్వం అలా చేసేవాళ్ళు ఊర్లలో, కానీ ఇప్పుడు అటువంటివన్నీ తెలియదు. తెల్ల గలిజేరు కూర వండుకొని తినచ్చు. తెల్ల గలిజేరు వేరు, ఆ ఏరు తెచ్చి ఎండబెట్టి ఆ గంధము తీసి కంటిలో పెద్దవాళ్ళు కంటి పొర వస్తుంది వాళ్ళకు 3 రోజులు ఈ కంటిలో పెడితే ఆ పొర కట్ అయిపోతుంది. ఆపరేషన్ పోయే అవసరం లేదు. కంటి పొర కట్ అయిపోతుంది. లోపల ఇంకా కొన్ని అనవసరమైనటువంటి కొన్ని ఇవి లేస్తుంటాయి, పువ్వులు అంటారు. కంట్లో పువ్వు పుట్టిందని అవన్నీ కూడా కరిగిపోతాయి దాన్ని రాస్తే. తర్వాత ఆకు మీరు వండుకొని తినచ్చు. ఈ ఏరు తెచ్చి పెట్టుకొని ఆ ఏరుతో ఆ కలికంలా గంధం తీసి కలికం పెట్టుకోవచ్చు. దానివల్ల మీకు కంటి చూపు మెరుగవుతుంది. లేకపోతే ఇప్పుడు పునర్నవ అని అదే పేరు, తెల్లగలిగేరి పేరే పునర్నవ. సిరప్ దొరుకుతుంది ఆయుర్వేద షాపుల్లో, అది తెచ్చుకొని వాడుకోవచ్చు. ఈ కంటి చూపు మంచిగా వస్తుంది. పునర్నవ అది వాడుకోవచ్చు. సిరప్ వస్తుంది, ఆయుర్వేద షాపులో దొరుకుతుంది. కాబట్టి ఈ కళ్ళు ఎందుకంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అని అంటారు. ఈ ఇంద్రియాలన్నిటిలో కూడా ముఖ్యమైనది కన్ను లేకపోతే ఏం చేస్తాం? ప్రపంచమే శూన్యమైపోతుంది. కాబట్టి కన్నును కాపాడుకోవాలంటే మీరు తెల్ల గలిజేరు ఒకటే మూలిక అద్భుతమైన పని చేస్తుంది కంటి విషయంలో. కాబట్టి మీరు ఆ మూలికను ఉపయోగించుకోండి. లేదా మా దగ్గరికి వస్తే మేము ఇస్తాం. చాలామంది ఇప్పుడు చేసే డ్యూటీలు అంటే ఇప్పుడు ఈ కొత్తగా వచ్చినాయి కదా, ఎందుకు ఈ యొక్క 20 డేస్లో ఏమన్నా చాలామందికి వీర్యవృద్ధి తగ్గిపోతుంది. ఆ వీర్యవృద్ధి తగ్గిపోవడం ఎందుకంటే బలం లేదు, మనిషిలో బలం లేదు. ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. సాఫ్ట్వేర్ అంటే ఈ కంప్యూటర్ పనిచేసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద ప్రాబ్లం, డ్రాబ్యాక్. కాబట్టి దీన్ని కాపాడుకోవాలంటే మీకు చిన్న విషయాలు కూడా కొన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు ఏముంది, అల్లపు రసం, తర్వాత తెల్ల ఉల్లిపాయలు రసం, అల్లపు రసం, తెల్ల ఉల్లిపాయల రసం, తేనె 3 సమానం కలిపి పొద్దున్నే రాత్రి 2 పూటలు తీసుకోవాలి. ఆ 3 కలిపి తీసుకోవడమే. అల్లం, తర్వాత తెల్ల ఉల్లిపాయలు రసం, తేనె, అంటే తేనె సొక్కం తేనె ఉండాలి. ఈ 3 తింటే కావలసినంత వీర్యవృద్ధి అవుతుంది, పెరుగుతుంది. దానికి ఇంకా మీకు వేరే మందులు కావాలంటే మా క్లినిక్ వస్తే మేము ఇస్తాం. మీరు చేసుకోగలిగితే చేసుకోండి, సింపుల్. హైదరాబాద్ చక్రపల్లిలో మాకు ఆ క్లినిక్ ఉంది. క్లినిక్ పేరు శ్రీ గాయత్రి ఆయుర్వేద ఫారెస్ట్రీ క్లినిక్ అని ఉంటుంది. తర్వాత చక్రపల్లి
ఆ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది. బ్యాంకు పక్కనే కొద్ది దూరం పోతే అక్కడే ఉంటుంది. మీరు ఆ క్లినిక్‌కి వస్తే మీకు తగిన కావాల్సిన మందులన్నీ కూడా ఇస్తారు. అక్కడ మా కొడుకు ఉంటాడు. ఆయన ఫోన్ నెంబర్‌కి ఫోన్ చేస్తే మీకు ఎప్పుడైనా రావచ్చు, కలవచ్చు, మందులు తీసుకోవచ్చు. లేదా నన్ను పర్సనల్‌గా కలవాలంటే మా ఇంటికి రావాలా. నేను చిలకలగూడ మా ఇల్లు. ఇక్కడికి వస్తే నేను కలుస్తాను.